అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 26 అష్-అరా కవులు సూరా. చదవండి, ఆలోచించండి, ఆచరించండి, ఇతరులకు పంచండి. మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. 26 అష్-అరా కవులు సూరా. పరిచయం. ఇది మక్కాలో అవతరించిన సూరా. ఇందులో 227 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా ఏకదైవారాధన, పరలోకము, మరణానంతరం మళ్ళీ లేపబడడం, దివ్యవాణి అవతరణ, ప్రవక్తల పరంపర గురించి బోధించింది. ఈ సూరాలోని 224 నుండి 226 ఆయతుల్లో కవుల గురించి క్లుప్తమైన ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. అవిశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాంను ఒక కవి అని ఆరోపించారు. దివ్య ఖుర్ఆన్ ఒక కవిత్వమని చెప్పసాగారు. కవిత్వానికి ఖురాన్కు మధ్య ఉన్న భేదాన్ని ఈ సూరా స్పష్టం చేసింది. దివ్య ఖురాన్ దేవుని చట్టం, మానవ జీవన నియమావళి. ఖురాన్ మనిషి జీవితాన్ని నియంత్రిస్తుంది. కాగా కవిత్వం చాలా వరకు వ్యర్థ ప్రసంగం. దివ్య ఖురాన్ స్వచ్ఛమైన సత్యాన్ని, మానవాళికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తుంది. కవిత్వం ఊహాగానం, కవుల కల్పన మాత్రమే. అవిశ్వాసులకు సత్యం ప్రస్ఫుటంగా కనబడుతున్నప్పటికీ వారు తమ తిరస్కారాన్ని, తలబిరుసుతనాన్ని కొనసాగిస్తారని ఈ సూరా తెలుపుతుంది. అకస్మాత్తుగా వచ్చిపడే బాధాకరమైన శిక్ష గురించి అవిశ్వాసులను ఈ సూరా హెచ్చరించింది. దివ్య ఖురాన్ దేవుని వాక్కు అని ఈ సూరా నొక్కి చెప్పింది. దివ్య ఖురాన్లోని సారాంశం గత కాలాల్లో అవతరించిన ప్రాచీన దైవ గ్రంథాలలోనూ ఉందని, ఇస్రాయేల్ సంతతి ప్రజలకు ఈ విషయం తెలుసునని ఈ సూరా స్పష్టం చేసింది. ప్రవక్తలందరూ హెచ్చరిక చేసేవారుగా వచ్చారని, అల్లాహ్ ఎన్నడూ అన్యాయం చేయడని ఈ సూరా తెలిపి. 26 సూరతుల్ అష్-అరా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. 26 అష్-అరా సూరా. అవతరణ మక్కా. ఆయతులు 227. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 1. తాసీమ్. ఆయత్ నంబర్ 1. తాసీమ్. ఆయత్ నంబర్ 2. తిల్క ఆయాతుల్ కితాబిల్ ముబీన్. ఆయత్ నంబర్ 2. ఇవి స్పష్టమైన గ్రంథవచనాలు. ఆయత్ నంబర్ 3. లఅల్లక బాఖిఉన్ నఫ్సక అల్లా యకూనూ ముమినీన్. ఆయత్ నంబర్ 3. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారు విశ్వసించలేదే అన్న బెంగతో నువ్వు నీ ప్రాణాలను పోగొట్టుకుంటావు కాబోలు. వ్యాఖ్యానం 1. మానవాళి మార్గదర్శకత్వం కోసం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత తీవ్రంగా ప్రయత్నించేవారో ఈ వాక్యాన్ని బట్టి ఊహించవచ్చు. ఆయత్ నంబర్ 4. نشأ ننزل عليهم من السماء آية فظلت أعناقهم لها خاضعين. ఆయత్ నంబర్ 4.
మేము గనక తలచుకుంటే ఆకాశం నుంచి ఒక గొప్ప నిదర్శనాన్ని అవతరింపజేసి దాని ముందు వారి మెడలు వంగిపోయేలా చేయగలం. వ్యాఖ్యానం 2. మేము అవతరింపజేసే నిదర్శనం అత్యద్భుతంగా ఉండేది. దాని ముందు వారు తల వంచడం తప్ప మార్గాంతరం లేని పరిస్థితి ఏర్పడేది. కానీ మేమిలా చేసి ఉంటే అది బలాత్కారం కిందికి వస్తుంది. మేము మనిషి స్వేచ్ఛ స్వతంత్రాలను హరించదలచలేదు. అతనికి స్వేచ్ఛను ఇచ్చినప్పుడే మేము పెట్టే పరీక్షకు అర్థం ఉంటుంది. అందుకే మేము అద్భుతాలు చూపించి చిటికలో పరిస్థితుల స్వరూపాన్ని మార్చే విధానానికి స్వస్తి చెప్పాం. మా సందేశహరులను పంపి మా గ్రంథాలను అవతరింపజేయడంతోనే సరిపుచ్చాము. ఆయత్ నంబర్ 5 and 6. وما يأتيهم من ذكر من الرحمن محدث إلا كانوا عنه معرضين. ఆయత్ నంబర్ 5. కరుణామయుని అల్లాహ్ తరపు నుంచి వారి వద్దకు ఏ నూతన ఉపదేశం వచ్చినా వారు దాని పట్ల విముఖత చూపకుండా ఉండలేదు. فقد كذبوا فسيأتيهم أنباء ما كانوا به يستهزئون. ఆయత్ నంబర్ 6. వారు ధిక్కరించారు కాబట్టి వారు అవహేళన చేసిన విషయాల వార్తలు త్వరలోనే వారి వద్దకు చేరుతాయి. వ్యాఖ్యానం 3. వారి ధిక్కార వైఖరి మూలంగా త్వరలోనే మా ఆగ్రహం వారిని చుట్టుముడుతుంది. మా శిక్షను వారు అసంభవం అని అంటున్నారు. దాన్ని ఒక వేళాకోళంగా తీసుకున్నారు. నిజానికి ఈ శిక్ష అసంభవమేమీ కాదు. ఇహలోకములో కూడా అది సంభవమే. గతంలో ఎన్నో జాతులు ఈ శిక్షకు గురై వినాశం పొందాయి. ఒకవేళ మేము ఎవరినైనా ప్రపంచంలో విడిచిపెట్టినా పరలోకములో మాత్రం వారు తప్పించుకోలేరు. ఆయతులో మాకాను అన్హుమూరిజీన్, వారు దానికి విముఖులయ్యారు అని అనబడలేదు. పైగా మాకాను బిహి యస్తహ్జివూన్, వారు దాన్ని గేలి చేశారు అని అనబడింది. పరిహసించడంలో, గేలి చేయడంలో విముఖత, ధిక్కార భావాలు కూడా వస్తాయి. కనుక ఈ పరిహాసం విముఖత, ధిక్కారం కన్నా ఘోరాతి ఘోర నేరం. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 7. أولم يروا إلى الأرض كم أنبتنا فيها من كل زوج كريم. ఆయత్ నంబర్ 7 ఏమిటి? వారు భూమిపై దృష్టిని సారించలేదా? అందులో మేము అన్ని రకాల శ్రేష్టమైన జంట వస్తువులను ఎలా ఉత్పన్నం చేసి ఉన్నామో చూడలేదా? వ్యాఖ్యానం 4. జౌజున్ అంటే జంట అని అసలు అర్థం. రకము అన్న అర్థం కూడా వస్తుంది. అంటే మానవ మనుగడకు ఉపయోగపడే ఎన్నో మేలైన వస్తువులను మేము భూమిలో ఉత్పత్తి చేశాం అని భావం. ఉదాహరణకు ఆహార ధాన్యాలు, పండ్లు, ఫలాలు, పశువులు మొదలైనవి. ఆయత్ నంబర్ 8. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. ఆయత్ నంబర్ 8. నిస్సందేహంగా అందులో ఓ సూచన ఉంది, అయినప్పటికీ వారిలో చాలామంది విశ్వసించరు. వ్యాఖ్యానం 5. మృత భూమిలో నుంచి ఇన్ని రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్న దేవుడు చనిపోయిన మనుషులను తిరిగి బ్రతికించలేడా? వ్యాఖ్యానం 6. దేవుని ఈ గొప్ప సూచనను చూసిన తరువాత కూడా వారిలో అధికులు విశ్వసించేందుకు నిరాకరిస్తున్నారంటే ఇక వారు ఎన్నటికీ విశ్వసించరు. ఆయత్ నంబర్ 9. وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ. ఆయత్ నంబర్ 9. నిశ్చయముగా నీ ప్రభు ఆయనే సర్వశక్తుడు, దయాశీలుడు. వ్యాఖ్యానం 7. ఆయన శక్తిశాలి. తాను తలచుకుంటే తనను ధిక్కరించిన ప్రతి ఒక్కరిపై ప్రతీకారం తీర్చుకోగలడు. కానీ ఆయన దయాశీలి కాబట్టి ఆయన నేరస్తులను తక్షణం నిలదీయడు.
వారికి తగినంత గడువుని ఇస్తాడు. వారి పాపం పూర్తిగా పండిన తరువాతే తన కొరడాను జుళిపిస్తాడు. ఆయత్ నంబర్ 10. وإذ نادى ربك موسى أن ائت القوم الظالمين. ఆయత్ నంబర్ 10. నీ ప్రభు మూసాను పిలిచి నువ్వు దుర్మార్గులైన ప్రజల వద్దకు వెళ్ళు అని చెప్పిన సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకో. వ్యాఖ్యానం 8. దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం మదయన్ ప్రాంతం నుంచి సతీ సమేతంగా స్వదేశానికి తిరిగి వెళుతున్నప్పుడు ప్రభు పిలిచిన పిలుపు ఇది. మార్గ మధ్యలో వారికి నిప్పు అవసరమైంది. నిప్పు కోసం తూరు పర్వతం వద్దకు చేరుకోగానే అగోచరవాణి ఆయనకు స్వాగతం పలికింది. దుర్మార్గులైన ఫిరోన్ జాతి వారికి సన్మార్గం ప్రబోధించే బాధ్యత అక్కడే ఆయనకు అప్పగించబడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ subscribe.